ప్రేమ ప్రేమ అంటూ వెంటపడ్డాడు, సహజీవనం చేశాడు. గర్భం దాల్చి పెళ్లి చేసుకోమన్న పాపానికి కత్తితో కడుపులోనే పొడిచి దారుణంగా హతమార్చాడు. చివరకు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు తెలిపారు. బాలాపూర్ బిస్మిల్లా కాలనీకి చెందిన సలాం సయీద్ కుమారుడు సలాం అహ్మద్ 21 సంవత్సరాలు షాహీన్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో పనిచేస్తూ ఉన్నాడు. 2 ఏళ్ల క్రితం బీహార్ నుంచి వచ్చిన ఈషా కుటుంబం అదే కాలనీలో ఉంటుంది. ఆయన కుమార్తె రెహానా ఖాతున్ 20 సంవత్సరాలు అదే ఫంక్షన్లో రోజువారీ కూలీగా పనికి కుదిరింది. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొద్ది కాలంగా సహజీవనం చేస్తూ ఉన్నారు. రెహానా ఎప్పుడు పెళ్లి చేసుకుందామన్నా దాటవేస్తూ వచ్చేవాడు. ఆదివారం అహ్మద్ నివాసంలో కలిసిన ఇద్దరి మధ్య మరోసారి పెళ్లి ప్రస్తావన వచ్చింది. తనకు 2 నెలల గర్భమని, పెళ్లికి అంగీకరించుకుంటే విషయం బయట పెడతానని రెహానా తెగేసి చెప్పింది. దీంతో ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న అహ్మద్ సోమవారం తెల్లవారుజామున కత్తితో దాడి చేసి కడుపులో 7 సార్లు పొడిచి హతమార్చాడు. అనంతరం ఆమె యొక్క మృతదేహాన్ని గోనె సంచిలో మూట కట్టాడు. మోసుకెళ్లి చెరువులో పడేయాలని భావించిన ఒక్కడి వల్ల సాధ్యం కాకపోవడంతో తన తల్లి అయోష సహాయం కోరాడు. ఇదే విషయాన్ని ఫంక్షన్ హాల్లో పనిచేసే బంధువుకు కూడా చెప్పి హత్య ఆనవాళ్లు తెలియకుండా సహకరించాలని కోరాడు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలాపూర్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని తమను చూసి పారిపోతూ ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాబట్టి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి.